తండ్రి. ఆమేన్. మరి సహోదరి, సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా, ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా, ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. ప్రియులారా, మరి మరి మనం ఈరోజు సంఘంగాను, సమాజంగాను కూడుకున్న మనము మరి చాలా సంతోషించి ఆనందించవలసిన విషయం పిల్లరా. ఎందుకు సంతోషించి ఆనందించవలసిన విషయం అంటే దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోను సత్యంతోను ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. ప్రియులారా, ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము ఈరోజు సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈరోజు అంశము క్రీస్తు కలిగి ఉన్న మహిమ. చూడంటారా, ఈరోజు అంశము క్రీస్తు కలిగి ఉన్న మహిమ అనే అంశము. మరి మరి పిల్లరా, ఈ అంశము మనము ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నప్పుడు ఏ మహిమలో ఉన్నాడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ మహిమలో ఉన్నాడు, మరి ఈ భూమి మీదకి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత పరలోకంలో ఏ మహిమ కలిగి ఉన్నాడు. మరి క్రీస్తు కలిగి ఉన్న మహిమను మనం తెలుసుకున్నప్పుడే మరి క్రీస్తును ధరించుకున్న మనము, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, మరి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది మరి క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఆ మహిమను గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మహిమను తెలుసుకోలేకుంటే వేరే మహిమలో ఉండే ప్రమాదం ఉన్నది. చూడండి, ఈ మహిమలో ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని మనస్ఫూర్తిగా దేవుడు ఆనందించే విధంగా ఏ విధంగా చేశాడు. చూడండి, మరి మనం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని మరి సంపూర్ణంగా చేసి దేవుడు సంతోషించే విధంగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుడి. మరి యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నప్పుడు మహిమ ఎలాంటి మహిమలో ఉన్నాడు, మరి ఈ లోకంలో ఎవరి మహిమలో వచ్చాడు, ఈ లోకంలో వచ్చినాక ఆయన మరి ఈ లోకానికి వచ్చినాక మరి నేను తండ్రి మహిమలో వచ్చాను, తండ్రి సంగతిలో చెప్తున్నాను, నా అంతటి నేను చెప్పట్లేదు. చూడండి, ఏ విధంగా యేసుక్రీస్తు మరి దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని మహిమను కనపరిచాడు. మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చి పరలోకంలో మరి తండ్రి ఇంతకు ముందు నాకున్న ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచు అన్నాడు పిల్లారా. మరి మనం ఆలోచన చేద్దాం, లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితమును సరిదిద్దుకుంటూ మరి ముందుకు సాగుదాం పిల్లారా. మరి లేఖనాలు చూసుకుందాం పిల్లారా. లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితము ఉన్నదా లేదా అనేది మనల్ని మనం సరిచేసుకుంటూ మనం ముందుకు సాగుదాం పిల్లారా. మరి పరలోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏ మహిమలో ఉన్నాడు, ఆది అందు పరలోకంలో ఉన్నప్పుడు క్రీస్తు కలిగి ఉన్న మహిమ ఏంటి అనేది మనము ఆలోచన చేసినట్లయితే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో. చూడండి, లోకము పుట్టక ముందు తండ్రి యొద్ద ఏ మహిమలో ఉన్నదో ఆ మహిమ యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డది. మరి మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి, మరి మనం ఆలోచన చేసినట్లయితే ఈ వాక్యమును బట్టి ఆది యందు వాక్యం ఉండెనట. చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము మరి చూడు వాక్యము దేవుని యొద్ద ఉండెను అని రాయబడ్డది. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ చూడండి పిల్లారా, ఈ లేఖనమును చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఇక్కడ కుమారుడైన దేవుడు ఉన్నాడు. మరి ప్రారంభంలో ఆది యందు ప్రారంభంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తుగా ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా దేవుడై ఉన్నాడని లేఖనం చాలా స్పష్టంగా చెప్తున్నది. మరి యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి. యేసుక్రీస్తు ఎవరండి? కనిపించని దేవుణ్ణి కనిపించిన వాడు యేసుక్రీస్తు. మరి కొలసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడ్డది, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డది పిల్లారా. కనిపించని దేవుడిని కనిపించి
దేవుడు ఇలా ఉంటాడు, దేవుని గుణ లక్షణాలు ఇలా ఉంటాయని యేసుక్రీస్తు ఆ కనిపించని దేవుణ్ణి కనిపించి ఇలా ఉంటాడు, దేవుని మహిమ, దేవుని గుణ లక్షణాలను గురించి చాలా చక్కగా చెప్పట్లేరా. మరి ఫిలిప్పీల రాసిన పత్రికలో రాయబడ్డది 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, స్వరూపం అంటే ఈ లోక సంబంధమా ప్రకృతి సంబంధమా కాదు పిల్లరా, ఆత్మ. చూడండి మరి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండటం విడిచిపెట్టకున్న భాగ్యం ఎంచుకునలేదు. కానీ చూడంటారా, దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానుడుగా ఉన్నాడు. చూడంటారా, పరలోకములతో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన మరి ఈ లోకానికి వచ్చినప్పుడు కలిగి ఉన్న మహిమను గురించి మనము ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు కలిగి ఉన్న మహిమను గురించి మనము ఆలోచన చేసినట్లయితే, పరిశీలన చేసినట్లయితే పిల్లరా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని లేఖనాల్లో రాయబడ్డది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడ్డది. ఆ వాక్యము ఏ వాక్యం అండి? ఆది యందు ఉన్న ఆ వాక్యము. చూడు, ఆది యందు వాక్యమున్న ఆ వాక్యమై ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చాడు అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లరా. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు మహిమ వలె ఆయన మహిమను కనుగొంటిమి అని లేఖనాల్లో చాలా చక్కగా రాయబడ్డది పిల్లరా. చూడండి, ఆది యందు వాక్యమున్న ఆ వాక్యమున్న దేవుడు యేసుక్రీస్తు మరి ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని లేఖనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మరి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? నేనును తండ్రిను ఏకమై ఉన్నామని చెప్పాడు. చూడండి, నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఎలా ఏకమవడము? చూడండి, గుణ లక్షణాలు మహిమలో ఏకమై ఉన్నాము. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే మరి ఏకమై ఉన్నాము అని చెప్తున్నాడు. ఎలా, ఏ విధంగా? యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాల్లో నేను చూడండి, మరి నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. చూడండి, తండ్రి నేను ఏకమై ఉన్నాము. చూడండి, యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఈ లోకంకి వచ్చి తండ్రి నేను ఏకమై ఉన్నాము అంటున్నాడు పిల్లరా. చూడండి, మరి ఏకమై ఉన్నా మరి యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచన చేసినట్టయితే దేవుడు సమస్తము క్రీస్తు పాదాల కింద ఉంచాడా, లోపరిచాడట. యేసుక్రీస్తుకు దేవుడు పవర్ ఇచ్చాడు, మొత్తం సూపర్ పవర్. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనంలో, తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించున్నాడు. సమస్తమును అప్పగించాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు సమస్తము అప్పగించాడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచాడు అని లేఖనాల్లో రాయబడ్డది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 27, 28 వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. సమస్తము లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోపరిచిన వాడు తప్ప తండ్రి తప్ప సమస్తము లోబడి ఉన్నదని సంగతి విషిదమే. చూడండి, దేవుని తప్ప సమస్తమును యేసుక్రీస్తుకు మరి దేవుడు అప్పగించాడు అని లేఖనాల్లో రాయబడ్డది. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తన్ను తానే లోబడెను. చూడండి, మరి యేసుక్రీస్తుకు సమస్తమును అప్పగించాడు, తండ్రిని తప్ప. అందుకోసమే దేవుడు ఆయనకు లోబడి ఉన్నాడు. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించాడు. సమస్తం అంటే చూడండి, మరి యేసుక్రీస్తుకు సమస్తమును అప్పగించాడు అని లేఖనాల్లో రాయబడ్డది. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిన యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెను. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని, దేవుని యొద్దకు వెళ్ళవలనని మరి యేసు ఎరిగి, చూడండి, దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుడు సమస్తమును ఆయనకు అప్పగించాడు.
మరి చూడండి పిల్ల, మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త 10:22 రాయబడ్డది, సమస్తమును నా తండ్రి నాకు అప్పగించి ఉన్నాడు. మరి చూడండి పిల్లరా, మరి అప్పగించినప్పుడు ఏమంటాడు యేసుక్రీస్తు? నావన్నీయు నీవి, నీవన్నీయు నావి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి అన్నయు నావి, నావన్నయు తండ్రియు అని లేఖనాల్లో రాయబడ్డది అని చెప్తున్నాడు పిల్లరా. యోహాను సువార్త 17:10 నావన్నయు నీవి, నీవన్నయు నావి, వారి యందు నేను మయోపరచబడి ఉన్నాను అని లేఖనాల్లో రాయబడ్డది. తండ్రి కలిగి ఉన్నవి నావి, నాకు కలిగి ఉన్నవి తండ్రి అని లేఖనాల్లో రాయబడ్డది. యోహాను సువార్త 16:15 రాయబడ్డది. తండ్రికి కలిగి ఉన్నయో నావి, అందుచేత ఆయన నా వాటిలో నుండి తీసుకొని మీకు తెలియజేయనని చెప్పాను. మరి మనం ఆలోచన చేయాలి పిల్లరా. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకంకు వచ్చినప్పుడు దేవుని 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 చిత్తమును, దేవుని ఇష్టాన్ని ఏ విధంగా దేవుని మయంపరిచాడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నదట. చూడండి బ్రదరా, సర్వ సంపూర్ణత శరీరమందు నివసించుచున్నది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని మహిమను, దేవుని గుణలక్షణాలను స్పష్టంగా, మరి దేవుడు ఇలా ఉంటాడు, దేవుని గుణలక్షణాలు ఇలా ఉంటాయని బయలుపరిచాడు. కొలసీయులకు రాసిన పత్రిక 2:9 ఎలాగనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. అందుకోసమే దేవుడు తన సొంత తండ్రి అని చెప్పాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుడు నాకు సొంత తండ్రి అన్నాడు. తండ్రి అంటే వారు శాస్త్రులు, పరిచయులు వారు అర్థం చేసుకున్నారా, అపార్థం చేసుకున్నారంటే ఏంటి నా తండ్రి అంటాడేంటి, దేవుని కుమారుడు అంటాడేంటి అని వారు అనుకున్నారు. చూడండి యోహాను సువార్త 5:17-18 అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను పని చేయుచున్నామని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుడుగా చేసుకున్నాడు గనుక ఇందు నిమిత్తమే యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. చూడండి, మరి యేసుక్రీస్తు తండ్రిని తండ్రిగా అనుకుంటే ఏమంటారు? చూడండి, ఆయన నా తండ్రి అంటే శాస్త్రుడు, పరిచయులు ఏం చేసిరు? మరి యేసుక్రీస్తుని చంపాలని ప్రయత్నంగా చేశారన్న. అందుకోసమే పిల్లరా, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుడు యేసుక్రీస్తును రాజుగా పంపాడు, ఈ లోకానికి రాజుగా పంపాడు. చూడండి పిల్లరా, దేవుని రాజ్యము అనతి కాలంలోనే మరి మరి దేవుని రాజ్యం ఏమైపోయింది? పతనమైపోయింది. ఆ పతనమైపోయిన రాజ్యాన్ని తిరిగి మరి యేసుక్రీస్తును రాజుగా ఈ లోకానికి పంపాడు దేవుడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తును దేవుడు రాజుగా పంపాడు. లూకాసు వార్త 19:38 ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతముల గురించి చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి యేసుక్రీస్తును ఈ లోకానికి రాజుగా పంపాడు దేవుడు. యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి రాజుగా పంపాడు. మరి ఈ లోకానికి వచ్చి క్రీస్తు రాజ్యాన్ని స్థాపించాడు యేసుక్రీస్తు. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే నేనును నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నేను నా తండ్రి నామమున వచ్చాను. చూడండి, యేసుక్రీస్తు తండ్రి నామంలో వచ్చాడు. తండ్రి గుణలక్షణాలు, తండ్రి మహిమను కనపరిచాడు. యోహాను సువార్త 5:45 రాయబడి నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చిన వానిని అంగీకరితురు. చూడు, నేను చెప్తున్నాను, నేను ఉన్నది చెప్తున్నాను, చూసింది చెప్తున్నాను, కానీ మీరు నన్ను అంగీకరింపరు. అందుకోసమే క్రీస్తు దేవుని స్వరూపి అయి ఉన్నాడు. 1 కొరింథీయుల రాసిన పత్రిక 4:4 రాయబడ్డ క్రీస్తు దేవుని స్వరూపి అయి ఉన్నాడు. చూడండి, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానిని, కానీ తనంతట తనేమి చేయలేడు. తండ్రి ఏది చేస్తున్నాడో, తండ్రి వద్ద ఉన్నప్పుడు ఏది చూశానో, ఏది విన్నానో దానినే చెప్తున్నాను, కానీ నా అంతట నేను చేయట్లేదు అని యేసుక్రీస్తు ఈ లోకంకి వచ్చి చెప్పినప్పుడు యేసుక్రీస్తు మాటకు వారు అర్థం చేసుకోలేరు. యోహాను సువార్త 5:19 కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు,
ప్రేమించుచున్నాడు. ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు ఆయన అగపరచునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగపరచునని చెప్పాను. చూడండి బ్రదరా, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి దగ్గర ఏది చూశానో ఏది విన్నానో అదే చెప్తున్నాను, కానీ నా అంతటి నేని నా సొంత మాటలు కావు. నేను చెప్పే నా తండ్రి బోధ, తండ్రి మాటలే, తండ్రి ఆలోచన ప్రకారంగానే ఈ లోకానికి వచ్చాను అని యేసుక్రీస్తు చెప్తున్నా. కానీ వారు యేసుక్రీస్తును మరి చంపాలని ప్రయత్నం చేశారు. చూడండి బ్రదరా, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటే పరలోకం నుంచి నేను దిగి వచ్చి ఉన్నాను. పరలోకం నుంచి ఎందుకు దిగి వచ్చాను? దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. యోహాను సువార్త 6:39 నా ఇష్టం నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు. నా ఇష్టం నెరవేర్చడానికి రాలేదు. నా ఇష్టం నెరవేర్చుకోవడం తండ్రి చిత్తము, తండ్రి ఇష్టం ప్రకారంగా నేను పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాను అంటున్నట్టు. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు పరలోకం నుంచి నేను దిగి వచ్చి ఉన్నాను. చూడండి వల్ల నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించడే నాకు ఆహారమై ఉన్నది అని లేఖనాల్లో రాయబడ్డది. యోహాను సువార్త 4:34 రాయబడ్డది. ఏమని? యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడే ఆయన పని తుదముట్టించడే నాకు ఆహారమై ఉన్నది. అందుకోసమే చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? తండ్రి చిత్తం నెరవేర్చాడు. అందుకోసమే ఆ చిత్తం నెరవేర్చే సమయంలో చూడండి, యేసుక్రీస్తు దేవుని చిత్తం నెరవేర్చే సమయంలో తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నీ చిత్తము ప్రకారమే జరిగించుమని లేఖనాల్లో రాయబడ్డది. లూకాసు వార్త 22:43 రాయబడ్డది. చూడు, గిన్నె మనం ఆలోచన, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి మరి నీ చిత్తమే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. చూడండి, తండ్రి చిత్తం నెరవేర్చాలి కాబట్టి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని లేఖనాల్లో రాయబడ్డది. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఈ క్రియలను చూసి నమ్ముండి అని చెప్పాడు. పిల్లరా, నేను చేస్తున్నది నా పనిని ఈ విషయాన్ని మీరు నమ్మండి అని చెప్తున్నా కూడా వారు అర్థం చేసుకోలేని పరిస్థితి. చూడండి పిల్లరా, యోహాను సువార్త 10:37 లేఖనం చూసుకున్నట్లయితే నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, నేను నా తండ్రి క్రియలు చేయలేకుంటే నమ్మకుండి, చేసిన ఎడల నన్ను నమ్ముడి. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి, చూడండి, తండ్రి నా యందును నేను తండ్రి యందున్నా మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఈ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. నేను చేసే పనులను బట్టి ఆ పనులలో నేను చేస్తున్న నా సొంతం కాదు, తండ్రి పనులే అని ఆ పనులను తెలుసుకొని నమ్ముండి అని చెప్తున్నట్టున్నారా. మరి అందుకోసమే మనం ఆలోచన, కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. అందుకోసమే యేసుక్రీస్తుకు దేవుడు సమస్తమును అప్పగించాడు. అందుకోసమే కుమారుడికి ఇష్టమైన వారిని తిరిగి లేపునని లేఖనాల్లో రాయబడ్డది. యోహాను సువార్త 5:21 తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో, తండ్రి మృతులను ఎలాగో బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. అందుకోసమే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడు. కుమారునికి దేవుడు అధికారం అనుగ్రహించాడట. ఎందుకు? కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారుడికి అధికారం అనుగ్రహించాడు. యోహాను సువార్త 5:26 రాయబడ్డది. మరి యేసుక్రీస్తుని ఈ లోకానికి ఎందుకు పంపించాడు? తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగింపబడి ఉన్నది. సర్వాధికారము మరి కుమారునికి అప్పగింపబడి ఉన్నదట. చూడండి మరి యోహాను సువార్త 5:22-23 సర్వాధికారము అప్పగింపబడి ఉన్నది అని లేఖనాల్లో రాయబడ్డది. యోహాను సువార్త 5:27 మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించెను. చూడండి, తండ్రి కుమారునికి అధికారం అనుగ్రహించాడు తీర్పు తీర్చడానికి. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి అందరి పాపాలను క్షమించడానికి వచ్చాడు. అందరి పాపాలను ప్రక్షాళన చేయడానికి, క్షమించడానికి వచ్చాడు. పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదు. చూడ మత్తయి సువార్త 9:6 మరి లేఖనం చదువుకున్నట్లయితే ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని చెప్పి ఆయన పక్షవాయువు గల వాణిని లేచి నీ మంచమెత్తుకొని పొమ్మని చెప్పాడు పిల్లారా. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు?
అధికారం కలిగిన వాడిగా దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం పొంది ఆ అధికారం ప్రకారంగా మరి పాపములను క్షమించుటకే, ఆ పాపలను క్షమించడానికి వచ్చాడు. పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదు అని మరి మార్క్స్ వార్తలో 2వ అధ్యాయము 5 నుంచి 10 వచనాల్లో రాయబడ్డది. చూడండి మరి 5 నుంచి 10వ వచనంలో రాయబడ్డది. మరి మనిషి కుమారునికి అధికారం కలదు, పాపములను క్షమించుటకు అధికారం కలదని లేఖనాల్లో రాయబడ్డది పిల్లారా. మరి ఆ లేఖనం చదువుకున్నట్లయితే మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5 నుంచి 10 వచనంలో యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాణిని వానితో చెప్పెను. శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? చూడండి, ఎందుకు ఆలోచించుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకోమని నడిచిపోమ్మని చెప్పుట సులభమా? ఈ రెండిట్లో ఏది సులభము? అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకున్నట్టు, మరి నా అధికారం ఏంటి? నేను తండ్రి వలన అధికారం పొందాను, ఆ అధికారం ఏంటో చూడండి అని మరి పక్షవాయువు అన్ని మరి స్వస్థత పరిచాడు పిల్లరా. మరి చూడండి, నేను చేసే పనులను బట్టి, ఆ పనులను బట్టి నమ్మండి. నేను దేవుని యొద్ద నుండి వచ్చిన, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు అని ఆ క్రియలను బట్టి నమ్మండి అని యేసుక్రీస్తు ఈ లోకంలో చెప్పాడు పిల్లరా. దేవుని చిత్తాన్ని, దేవుని మహిమను ఏ విధంగా కనపరిచాడు? మనం ఆలోచన చేసినట్లయితే ఆయన దేవుని మాటలు చెప్పాడు, ఆయన సొంత మాటలు చెప్పలేడు. ఈ లోకానికి వచ్చి నా సొంత మాటలు కాదు, నేను చెప్పే మాట, నేను చేసే పని దేవుని ఇష్టము నెరవేర్చడానికి వచ్చాను, పరలోకంలోని భూమి మీదకి దేవుని ఇష్టము నెరవేర్చడానికి వచ్చానని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. ఆ లేఖనాల ప్రకారంగా వారు అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోలేదు పిల్లరా. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుడు ఆయనకు ఆత్మను చూడండి ఎంత స్పష్టంగా ఆత్మను అనుగ్రహించాను కనుక ఆయన దేవుని మాటలే పలుకును, కొలత లేకుండా. ఆయన వచ్చింది ఏంది? దేవుని చిత్తము, దేవుని ప్రణాళికను చేయడానికి ఈ లోకానికి వచ్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పుచున్నాను. ఏ విధంగా శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తును ఎలా చేశారంటే భూదద్దంలో పెట్టి చూశారు, ఎక్కడ తప్పు చేస్తాడా అని. తప్పు చేయడానికి ఏముంది? దేవుని చిత్తము, దేవుని మాట ప్రకారంగానే ఈ లోకానికి వచ్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచనంలో దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పిన వాడని నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రాహాము అట్లా చేయలేదే. చూడండి పిల్ల, అబ్రాహాము అలా చేయలేదే. తాను కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చను. యోహాను సువార్త 3వ అధ్యాయం 31 నుంచి 32 వచనాల్లో పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతులను మాట్లాడును. పరలోకం నుండి వచ్చిన వాడు అందరికంటే పైగా ఉన్నవాడు, పైనుండి వచ్చినవాడు. తాను కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన సాక్ష్యము ఎవడు అంగీకరింపడు. నేను చెప్తున్న సంగతులు మీకు అర్థం కావట్లేదు. నేను చెప్తున్న నా మాటలు కాదు, సొంత మాటలు కాదని యేసుక్రీస్తు చెప్తున్నా కూడా శాస్త్రులు పరిచయులు ఏంటి ఇలా చెప్తున్నాడు అని చూడండి ఏ విధంగా వారు అపార్థం చేసుకున్నారు. అర్థం కంటే ఈరోజు సువార్త వాక్యము అర్థం కంటే అపార్థము ఎక్కువైపోతుంది. చూడండి ఉన్న సంగతులు, బైబిల్లో ఉన్న సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచేసుకోవాలి. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ మహిమలో వచ్చాడు? తండ్రి మహిమలో వచ్చాడు, తండ్రి మాటలే చెప్పాడు, తండ్రి క్రియలే చేశాడు. ఆయన సొంత పని ఏం చేయలేదు పిల్లరా. మేము ఎరిగిన సంగతే మేము చెప్తున్నాము, చూసిన దాన్నే సాక్ష్యం ఇచ్చుచున్నాము. చూసిన దాన్నే విన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూసిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యం మీరు అంగీకరింపనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను.
నా అంత చూడు, నా అంతటి నేను బోధించుచున్నానో మీరు తెలుసుకోండి. యోహాను సువార్త 7:17-18 వచనాల్లో రాయబడ్డది, ఎవడైనను ఆయన చిత్తం చొప్పున నిశ్చయించని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదా లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తాను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. యేసుక్రీస్తు అతి స్వనీతిని స్థాపించాడా? దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. దేవుని మాటలు చెప్పాడు. దేవుని యొద్ద ఏది విన్నాడో అదే చెప్పాడు, ఏది చూశాడో అదే చేశాడు. అందుకోసమే నా సొంత సంగతులు కావు నేను చెప్తున్నాయి. దేవుని చిత్తము, దేవుని మాట, దేవుని ఆలోచన నేను ఆయన యొద్ద విన్న సంగతులే లోకములకు బోధించుచున్నాను. లోకానికి బోధించేది ఏంది? ఆయన యొద్ద విన్న సంగతులే చెప్తున్నాను, లోకములకు బోధించుచున్నానని యోహాను సువార్త 8:26 వచనంలో రాడు. నాకు నేర్పిన సంగతులే మాట్లాడుచున్నానని చెప్పాడు. తండ్రి యొద్ద నేర్పిన సంగతులే మాట్లాడుచున్నాడు, సొంత మాటలు కాదు అని యోహాను సువార్త 8:28 వచనంలో రాయబడ్డది. అలాగే నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను. చూడండి, తండ్రి యొద్ద చూసిన సంగతులే మరి బోధించుచున్నానని లేఖనాల్లో రాయబడ్డది. మరి సర్వ శరీరముల మీద ఆయనకు అధికారం ఇచ్చాడు. సర్వ శరీరాల మీదకి ఆయనకు అధికారం ఇచ్చాడు దేవుడు. యోహాను సువార్త 10:2 వచనంలో నీ కుమారుడు నిన్ను మయపరచునట్లు నీ కుమారుని మయపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. చూడండి, సర్వ శరీరాల మీద యేసుక్రీస్తుకు దేవుడు అధికారం ఇచ్చాడని రాయబడ్డది. పిల్లరా, దేవుడు యేసుక్రీస్తుకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ప్రకారంగానే మరి దేవుని చిత్తము, దేవుని మహిమను, దేవుని గుణలక్షణాలను మరి ఈ లోకానికి వచ్చి చేశాడు. పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే పరలోకమునకు వెళ్ళినప్పుడు క్రీస్తు కలిగి ఉన్న మహిమ ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పరలోకంలో ఉన్నప్పుడు దేవునితో సమానుడుగా ఉన్నాయన, ఆ లోకంలో పరలోకంతో దేవునితో సమానుడుగా ఉన్నాయన ఈ లోకానికి శరీరం ధరించుకొని దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడ్డది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. చూడ, ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించాను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు పాపంలో బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి, అందరి పాపాలను ప్రక్షాళన చేయడానికి, అందరినీ పరలోకంలో ఉన్న కన్నతండ్రి దగ్గరకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. ఆయన మనందరి కొరకు ఆయన రక్తం చివరి బొట్టు వరకు మనం రక్తం కార్చాడు. పిల్లరా, శిలువలో ఆయన బలియాగం పొందాడు. పిల్లరా, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపడ్డాడు. అందుకోసమే నాకు భూమి మీదను పరలోకమందున భూమి మీదను నాకు సర్వాధికారిగా ఇయ్యబడ్డది. ఎప్పుడు ఇయ్యబడ్డదండి? మత్తయి సువార్త 28:18 వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది. అందుకోసమే దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడయ్యాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 3:22 వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడని? దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని లేఖనాల్లో రాయబడ్డది. పిల్లరా, మరి ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20-21 వచనంలో ఆయన ఆ బలాతిశయమును బట్టి ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేనే యుగమందును రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమనందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఎక్కడున్నాడండి? యేసుక్రీస్తు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కిందకు ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆయనను శిరస్సుగా నియమించాడు. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు.
పరలోకంలో దేవుని కుడిపారిశమన ఆశీనుడైన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్లురా. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు అని రాయబడ్డాయి పిల్లరా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమునకు ఆయనకు అనుగ్రహించెను. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని అంటే ఏంటి? వస్తువులా కాదు పిల్లరా. పరలోకంలో ఉన్న దేవుని కుటుంబము, భూమి మీద ఉన్న ఆ కుటుంబం ఏంటి? క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు. క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు. మరి క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు, పరలోకంలో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, ప్రతి వాని యేసుకు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు ఆయనకు పైనామము అనుగ్రహించెను. అందుకోసమే దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందేనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకంలో అసీనుడై ఉన్నాడు అని లేఖనాల్లో రాయబడ్డ పిల్లరా. మరి ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఎవరండి? యేసుక్రీస్తు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమున అచ్యునుడై ఉన్నాడు. మరి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఎక్కడున్నాడంటే పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ మహిమ ప్రభావంలో కిరీటం ధరించిన వారిని ఆయనను చూస్తున్నాము. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన సంగతులు మనం ఆలోచన చేసినట్లయితే దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంలో కిరీటం ధరించిన వానిగా ఆయన చూచుచున్నాము. దేవుని కుడిపార్శ్వమున మరి మహిమా కిరీటములతో ప్రభావం పొందిన వానిగా ఆయనను చూచుచున్నాము. అందుకోసమే చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ప్రభు అంటే నాదుడు, కర్త, భర్త అన్ని మనకు. మరి పిల్లరా, క్రీస్తును ప్రభుగా నియమించాడు. అపొస్తలులు ఈ లోకంలో ఏం చేశారు? క్రీస్తుని గురించి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. అపొస్తలులు మీరు శిలువకు అప్పగించారు యేసుక్రీస్తును, దేవుడు ఆయనను ప్రభుగాను క్రీస్తుగాను నియమించారు. అపొస్తల కార్యం 2వ అధ్యాయం 30వ వచనంలో మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించిన ఇది ఇజ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకునే వల్ల నేను. అపొస్తల కార్యం 5వ అధ్యాయం 31వ వచనంలో కూడా రాయబడ్డది, దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను దక్షిణాస్త బలం చేత హెచ్చించి ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తుని ఎలా హెచ్చించాడు? అపొస్తల కార్యము 5వ అధ్యాయం 31వ వచనంలో ఇజ్రాయేలునకును మారు మనసు పాప క్షమాపణ దయచేయుటకును దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణాస్త బలం చేత హెచ్చించి ఉన్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ ప్రభువు. అపొస్తల కార్యము 10వ అధ్యాయం 30వ వచనంలో రాయబడ్డది. అందుకోసమే మనం ఆలోచన చేసినట్లయితే తన శత్రువులను తన పాదముల కింద పాదపీఠంగా చేయు వరకు ఆయన రాజ్యపాలన చేయాలి. మరి తన శత్రువులను తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ అధ్యాయము 24-25 వచనంలో చాలా చక్కగా రాయబడింది. ఎలా అధికారం అనేది? అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడు. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయుచుండవలను. యేసుక్రీస్తు రాజ్యపాలన చేస్తున్నాడు పిల్లరా. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మరి రాజ్యపాలన చేస్తున్నాడు. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మా తండ్రి యొద్ద మనకున్నాడు. మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనంలో చాలా చక్కగా రాయబడ్డది.
చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాన్నట్లు ఈ సంగతిలో మీకు వ్రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడని లేఖనాల్లో రాయబడ్డది. సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చూడండి కదా, చిన్నపిల్లలారా అంటే చిన్నపిల్లలని కాదు, ఇక్కడ క్రీస్తులోనికి వచ్చిన వారిని గురించి, ఇప్పుడే వచ్చిన వారిని గురించి. చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండా ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మరి మనం ఆలోచన చేయాలి. మరి ఏ విధంగా మనము మన ఆత్మీయ జీవితం ఉన్నది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని గుణలక్షణాలను మరి బయలుపరిచాడు. పిల్లరా, బయలుపరిచాడు. ఆ బయలుపరిచిన సత్యాన్ని, వాస్తవాన్ని శాస్త్రులు, పరిచయులు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఏంటి, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చానంటాడు, దేవుని కుమారుడు అంటాడండి అని ఆయనను చంప వెతుకు చూస్తున్నారు. నేను మరి నా అంతటి నేనేం చెప్పట్లేదు. నా తండ్రి ఏదైతే చూస్తున్నానో, ఏదైతే విన్నానో దాన్నే చెప్తున్నాను, దాన్నే మరి చేస్తున్నాను. కానీ నా సొంత మాటలు కాదని యేసుక్రీస్తు తండ్రి మహిమను, తండ్రి గుణలక్షణాలు, దేవుని మహిమను మరి కనపరిచాడు. పిల్లరా, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. చూడంటారా, పరలోకంలో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పిల్లరా, మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుడు అగత్యము కదా. మరి మనం ఆలోచన చేయాలి. పిల్లరా, రోమిల రాసిన పత్రిక 8:34 శిక్ష విధించువాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అని లేఖనాల్లో రాయబడ్డది. పిల్లరా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మనుష్య కుమారుడు తన మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. యేసుక్రీస్తు రెండో రాకడలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? మరి మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? యేసుక్రీస్తు మహిమ, యేసుక్రీస్తు కలిగి ఉన్న మహిమను మనం తెలుసుకుంటున్నామా? యేసుక్రీస్తు నమ్ముకున్నానండి. ఎందుకు నమ్ముకున్నావని? ఎందుకు నమ్ముకున్నావు? యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నావు? క్రీస్తు కలిగి ఉన్న మహిమ ఏంటి? యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రాకముందు ఏ మహిమలో ఉన్నాడు? చూడండి, ఎలాంటి మహిమలో ఉన్నవాడు? దేవునితో సమానుడుగా ఉన్న ఆయన మనందరి కోసం పరలోకంలో నుండి ఈ లోకంలోనికి శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చేయండు. మనందరి పాపాలను తీసివేయడానికి, మనందరినీ పరలోకంలో కన్నదరికి తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చేయండు. తండ్రి చిత్తము, తండ్రి గుణలక్షణాలు, తండ్రి మహిమను కనపరిచాడు. నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను అంటే దేవుని కుమారుణ్ణి అంటే ఏమంటారు శాస్త్రులు, పరిచయులు? దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడుగా చేసుకుంటున్నాడు అంటే ఏం చేశారు? యేసుక్రీస్తును చంపబెదుకు చూస్తున్నారు. చూడండి, చంపబెదికే చూస్తున్నారు. అందుకోసమే శాస్త్రులు, పరిచయులు యేసుక్రీస్తును మాటలు చెప్తున్నాయి. వారి హృదయాలు కఠినమైపోయాయి. కానీ ఇప్పుడు వాక్యం అవునా కాదా, లేఖనాలు ఇలా చెప్తున్నాయా లేదా అనే పరిశీలన దృక్పథంతో వారు చూడలేరు. మరి యేసుక్రీస్తును ఎందుకు శిలువ వేశారు? దేవుని కుమారుడే, దేవుని యొద్దన వచ్చాను, దేవుని మాటలు చెప్తున్నానంటే యేసుక్రీస్తును శిలువ వేశారు. దేవునితో సమానుడుగా చేసుకుంటున్నాడు కాబట్టి ఈయనను శిలువ వేయాలి అన్న. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తము, దేవుని ఇష్టము నెరవేర్చాలి. తండ్రి, ఈ గిన్నె నా నుండి తొలగించుము, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. యేసుక్రీస్తు, తండ్రి ఈ గిన్నె నా నుంచి తొలగించుము, కానీ అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. యేసుక్రీస్తు ఆయన శిలువలో మరి మనందరి కోసం రక్తం కార్చాడు. శిలువ యాగం పొందాడు. పిల్లరా, మరణించాడు, సమాధి చేపట్టాడు. 3వ రోజున తిరిగి లేచి మరి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభువు. ప్రభువు దేవుడు అధికారం ఇచ్చాడు. అధికారమును బట్టే దేవుని చిత్తము, దేవుని ఇష్టము, దేవుని మహిమను, దేవుని గుణలక్షణాలను మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రకటించాడు. పిల్లరా, ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, ఆయన ఇష్టం నెరవేర్చడానికి రాలేదు. మరి నీవు క్రీస్తును విశ్వసించిన నీవు అపొస్తలులైతే యేసుక్రీస్తు మహిమను గురించి, యేసుక్రీస్తు మహిమ మృతుల పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించిన వారు ఏం చేశారండి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకము, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని ఇంటివారము, దేవుని
దేవుని కుమారులము అయితాము, ఆ గొప్ప మహిమను సంతరించుకుంటామని యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. చూడండి, ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి అని చెప్తే నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి, ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని ఇష్టము, దేవుని గుణలక్షణాలు, దేవుని మహిమను కనపరిచాడు. దేవుని అదృశ్య, దేవుని స్వరూపి అయి ఉన్నాడు. సర్వ శరీరము క్రీస్తునందు, దేవుని అదృశ్య, దేవుని సర్వ శరీర దేవుని శక్తి శరీరమందు క్రీస్తునందు నివసించుచున్నదని లేఖనాల్లో రాయబడ్డది. చూడండి, ఏ విధంగా మరి దేవుని గుణ లక్షణాలు, దేవుని మహిమను కనపరిచాడు. మరి మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను, సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్న నీవు నేను అసలు క్రీస్తు మహిమను ధరించుకున్నామా? ఆ క్రీస్తు మహిమలో నువ్వు ఆనందం ఉన్నదా? ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు అనుభూతి పొందుతున్నావా? ఎందుకు వచ్చావు ఈరోజు సంఘానికి? ఎందుకు వచ్చావు? ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకున్నావు? యేసుక్రీస్తు నమ్ముకోవడంలో ఎందుకో ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారము, పరలోకానికి వారసులము, ఆ గొప్ప మహిమను నువ్వు చవి చూస్తున్నావా? అర్థం చేసుకుంటున్నావా? యేసుక్రీస్తు పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి. మరి పరలోకంలో ఉన్న ఆయన శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి శరీరానికి లొంగిపోలేడు, శరీర క్రియలకు లొంగిపోలేడు. మరి మనము క్రీస్తును ధరించుకున్న నీవు నేను శరీరము, ప్రకృతి సంబంధమైన వాటి కోసం లొంగిపోతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు, క్రీస్తు మహిమను కలిగి ఉన్న నీవు, ఆ క్రీస్తు మహిమలో ఉన్న అనుభూతి నువ్వు అనుభవించుతున్నావా? అనుభవిస్తే అబ్బా, పరలోకములో ఉన్న యేసుక్రీస్తు దేవునితో సమానుడుగా ఉన్న ఆయన ఈ లోకంలో ఎలా వచ్చాడు? దేవునికి దేవుడు యేసుక్రీస్తుకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని ఎక్కడ తక్కువ చేయలేడు. ఆ అధికారం ప్రకారంగా దేవుని ఇష్టము, దేవుని మహిమను, దేవుని గుణలక్షణాలను మరి ప్రకటించాడు. నా అంతటి నేనేం చేయట్లేదు. నేను నాకు కలిగి ఉన్నవి తండ్రివి, తండ్రి కలిగి ఉన్నాయని నావి. దేవుని ఇష్టం నెరవేర్చడానికి యేసుక్రీస్తు మనందరి కోసము ఆయన శిలువలో బలియాగం పొందాడు పిల్లారా. ఆ బలియాగంలో ఉంది చూడండి, యేసుక్రీస్తు మనందరి కోసం బలి అయిపోయాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి స్వార్థను ప్రకటించారు. ఇప్పుడు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమైన ఆసీనుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, రాజ్యపాలన చేస్తున్నాడు. చూడండి, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, రాజ్యపాలన చేస్తున్నాడు. మరి ఆ క్రీస్తు మనం ధరించుకున్న నీవు నేను మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తున్న ఆయనను మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తును ఇప్పుడు ఏ విధంగా చూస్తున్నావు? శరీర రీతిగా చూస్తున్నావా? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఈ లోక సంబంధమైన వాటిని ఇవన్నిటిని ఇస్తాడని అంటున్నాయి చెప్పే బోధకులు ఉన్నారు ఈరోజు. చూడండి, వారి సాతాను బోధ ఇది. శరీర సంబంధమైన వాటిని ఇస్తాడు అని చెప్పేవారు సాతాను బోధ. ఆత్మ రక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి. చూడండి, క్రీస్తు కలిగి ఉన్న మహిమ, ఆ మహిమ ఏంటి? ఆ మహిమను పొందుకుంటున్న నీవు ఆ మహిమను ప్రకటించే విధంగా ఉన్నామా? ఆ మహిమను పొందుకొని ఆ మహిమను ప్రకటించే వారముగా ఉన్నామా? చూడండి, యేసుక్రీస్తును ఒకసారి ఆలోచించండి. పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్నాయన ఈ లోకంలోకి వచ్చి దేవుని గుణ లక్షణాలు, దేవుని మహిమను కనపరిచాడు. నా సొంత మాటలు కాదయ్యా, నేను దేవుని యొద్ద ఏది చూశానో, ఏది విన్నానో అదే చెప్తున్నాను అని చెప్పాడు. ఆ దేవుని మహిమను, దేవుని గుణ లక్షణాలను మరి బయలుపరిచాడు, ఆ క్రియలు చేశాడు. అందుకోసమే చూడండి, మరి దేవునితో సమానుడుగా చేసుకుంటున్నాడని ఆయనను సిలువ వేశారు. చూడండి, తండ్రి చిత్తం నెరవేర్చాడు. ఆ శిలువలో మరణించాడు, సమాధి చేపట్టాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న 12 మంది యేసు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను పొందిన వారు ఆ సువార్తను విన్నారు, హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొంది పాప క్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందండి. అప్పుడు ఆ బాప్తీసములో పాత జీవితం పాతిపెట్టబడుతుంది. తిరిగి లేవడం వల్ల నూతన జీవితము. క్రీస్తు మహిమను ధరించుకుంటావు. క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు సంఘములో చేర్చబడతావు. సంఘములో చేర్చబడిన నీ మహిమ ఎంత గొప్పది. అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక నువ్వు ఉండాలి.
ఉండడం వలన మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతావు. లేకుంటే ఏదో శరీర సంబంధమైన శరీర ఆలోచనలకు ప్రకారంగా ఈరోజు బోధించే బోధకులు ఉన్నారు. సాతాను బోధ లాంటి సాతాను శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూపెడతాడు. నువ్వు నీకు అన్ని ఉన్నాయి, నీకు సమస్తము కలిగి ఉన్నాయి అంటాడు పిల్లరా. మరి రాంగేమన్నా తెచ్చామా? ఏం లేవే. పోంగేమన్నా కొడబోతావా? కొడవేమి. ఎందుకు ఈ మున్నాళ్ళ ముచ్చడి కోసం? చూడండి పిల్లరా, సాతాను శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మ చూపిస్తాడు. వాడి భాషలో పడతావా? వాడి భాషలో, వాడి భ్రమలో ఉంటావా? శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని ఆ భ్రమలో నడిస్తే వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. అందుకోసమే ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుని మహిమను, దేవుని గుణలక్షణాలను మరి నెరవేర్చి చూయించాడు. దేవుడు ఇలా ఉంటాడు, దేవుని గుణలక్షణాలని దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు పిల్లారా. ఆ ఇష్టాన్ని నెరవేర్చి మనం క్రీస్తు మహిమను, క్రీస్తు కలిగి ఉన్న గుణలక్షణాలు, క్రీస్తు కలిగి ఉన్న ఆ మహిమను తెలుసుకొని ఇకనైనా మన ఆత్మీయ జీవితం కట్టుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మరి ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.